విష్ణుమూర్తి ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో ఆ గోదాదేవి తానే స్వయంగా రచించి ఆలపించిన తిరుప్పావైలోని 30 పాసురాలకు గాను రోజుకో పాసురానికి తెలుగులో భావం చూస్తున్నాం కదా. నిన్నటి 16వ పాసురంలో తాను నిద్రలేపిన గోపికలందరినీ తీసుకుని వ్రతస్థలి వద్దకి వెళ్ళిన గోదాదేవి అక్కడి కాపరులను గడియ తీయమని తమని లోపలికి అనుమతించమని అడిగింది. ఇక 17వ పాసురంలో ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్నవస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానం చేసే నందగోపులను స్వామి స్వామి మేల్కో అని ప్రార్థించారు. తర్వాత స్త్రీలలో అందరిలో కూడా ముఖ్యమైన దాన గొల్లకులమునకు మంగళదీపము వంటి దాన మాకును స్వామినివైన ఓ యశోదమ్మ లేమ్మా అని వేడుకున్నారు. ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణయ్య నిద్ర చాలునయ్యా మేలుకో అని ప్రార్థించారు. ఆయన మేలుకుంటుట చూచి బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి మేలిమి బంగారు కడియములతో శోభించు పాదయుగలిని గల ఓ బలరామ, నీ తమ్ముడు శ్రీకృష్ణుడను నీవును ఇంక నిదురించుట తగదు, కావున శీఘ్రమే లేచిరండు అని అందరినీ క్రమం తప్పగా మేల్కొల్పుతున్నారు. వారి కృపను వేడుచున్నారు. అంటే ఈ పాసురంలో గోదాదేవి వ్రతస్థలికి వెళ్ళగానే సుప్రభాత సేవ చేసి ఆ స్వామి పరివారంలోని అందరినీ కూడా ఎంతో భక్తితో మేల్కొల్పుతున్నారు. ఇక 18వ పాసురానికి అర్థం రేపు చూద్దాం. ఇవన్నీ మీరు తప్పకుండా వినాలి అనుకుంటే మంత్రస్వరం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ సింబల్ని ప్రెస్ చేసి పెట్టుకోండి.